ఫ్రెండ్స్ మీకు భారత్ పే తెలుసు కదా, భారత్ పే అండ్ యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఈ రెండిటి పార్ట్నర్షిప్ లో యూనిటీ బ్యాంక్ భారత్ పే క్రెడిట్ కార్డ్ అయితే లాంచ్ అయింది. ఇది న్యూ డిఫరెంట్ కాన్సెప్ట్ ఈఎంఐ క్రెడిట్ కార్డు. మీరు ఏదైనా పెద్ద పర్చేసెస్ చేయాలనుకుంటే లైక్ ఫోన్, టీవీ, రిఫ్రిజిరేటర్, ల్యాప్టాప్ ఇట్లాంటి వాటికి ఇది పర్ఫెక్ట్ క్రెడిట్ కార్డు. ఎందుకు పర్ఫెక్ట్ అంటున్నా అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఈ కార్డు చూడడానికి ఎట్లా ఉంటుందో బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తా. సో ఈ బాక్స్ ఓపెన్ చేస్తే లోపల ఇంకొక చిన్న బాక్స్ ఉంది. అందులో దాన్ని ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి కార్డ్ అయితే ఉంది. కార్డుకి ఫ్రంట్ సైడ్ మీ నేమ్ వస్తుంది. కార్డుకి సంబంధించిన మిగతా నంబర్స్, సివివి, ఎక్స్పైరీ అవన్నీ కూడా బ్యాక్ సైడ్ వచ్చేస్తాయి. అండ్ ఇందులో కార్డ్ అనేది ఏటైనా క్యారీ చేయడానికి ఒక వ్యాలెట్ కూడా వచ్చింది. అండ్ కొన్ని స్టిక్కర్స్ అయితే ఉన్నాయి. సో ఇవి ఇంతకు మించి ఈ బాక్స్ లో అయితే ఏం లేవు. సో కార్డ్ అయితే చూడడానికి ఈ విధంగా ఉంది, కొంచెం యూనిక్ గా ఉంది. సో టాపిక్ లోకి వస్తే ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ క్రెడిట్ కార్డ్ అన్నా కదా. ఇందులో ఫస్ట్ ఫీచర్ ఏంది అని అంటే, ఎగ్జాంపుల్ మీరు ఈ కార్డు వాడుకొని కొంత అమౌంట్ అనేది ఖర్చు పెట్టుకున్నారనుకోండి. సో మీరు ఎంతైతే అమౌంట్ ఖర్చు పెట్టుకున్నారో దానికి బిల్ అనేది వస్తుంది కదా. ఆ బిల్ డేట్ రోజు మీరు ఎంతైతే అమౌంట్ వాడుకున్నారో అది ఆటోమేటిక్గా ఈఎంఐకి అయితే కన్వర్ట్ అవుతుంది. ఆ ఈఎంఐ అనేది 3 months నుంచి 12 months లోపు మీరు చూజ్ చేసుకోవచ్చు, మీ చాయిస్ అది. బట్ మీరు ఖర్చు పెట్టుకున్న అమౌంట్ మొత్తం కూడా బిల్ డేట్ రోజు ఆటోమేటిక్గా ఈఎంఐకి, ఇన్స్టాల్మెంట్స్ కి కన్వర్ట్ అయిపోద్ది. ఒక కండిషన్ ఏంటి అని అంటే, ఈ కార్డులో అమౌంట్ ని మీరు 1000 లోపే వాడుకున్నారనుకోండి, దాన్ని మీరు డైరెక్ట్ గా పే చేయాల్సి ఉంటుంది, ఈఎంఐకి కన్వర్ట్ కాదు. 1000కి పైగా మీరు ఎంత అమౌంట్ వాడుకున్నా కానీ అది ఆటోమేటిక్గా ఈఎంఐకి కన్వర్ట్ అయిపోద్ది. అండ్ ఇంకొక సెకండ్ ఫీచర్ ఏంటి అని అంటే, మీరు వాడుకున్న డబ్బులు ఆటోమేటిక్గా ఈఎంఐకి కన్వర్ట్ అయినాయి కదా. సో ఆ ఈఎంఐ పేమెంట్ అనేది మీరు రీపేమెంట్ చేస్తారు కదా ఎవ్రీ మంత్. ఆ రీపేమెంట్ చేసిన ప్రతిసారి మీకు అన్లిమిటెడ్ 2% రివార్డ్స్ వస్తాయి. అండ్ మీరు పేరెంట్ చేసినా, ఏవైనా బిల్స్ పే చేసినా, ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేసినా, ఎలాంటి మర్చెంట్ రిస్ట్రిక్షన్స్ లేకుండా మీకు రివార్డ్స్ అయితే వస్తాయి. ఇండియాలో ఈఎంఐ పేమెంట్స్ చేసినా కానీ మీకు 2% రివార్డ్ పాయింట్స్ ఇచ్చే కార్డ్ ఇది ఒక్కటే. సో ఈ 2% రివార్డ్ పాయింట్స్ అనేవి మీకు జిలియన్ కాయిన్స్ రూపంలో వస్తాయి. 4 జిలియన్ కాయిన్స్ ₹1తో సమానం. సో మీకు ఎవ్రీ 100 రూపీస్కి 8 జిలియన్ కాయిన్స్ వస్తాయి. అంటే ₹2, 2% క్యాష్ బ్యాక్. ఈ జిలియన్ కాయిన్స్ ని మీరు ఎక్కడైనా భారత్ పే క్యూఆర్ కోడ్స్ కి యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. అండ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ప్లాట్ఫామ్స్ లో కూడా గిఫ్ట్ వౌచర్స్ పర్చేజ్ చేసేటప్పుడు కూడా మీరు వీటిని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక మంచి ఫీచర్ ఏంటంటే, ఇది కంప్లీట్లీ లైఫ్ టైం ఫ్రీ. దీనికి ఎట్లాంటి జాయినింగ్ ఫీ లేదు, ఎట్లాంటి యాన్యువల్ ఫీ లేదు. ఇంకొకటి ఏంటంటే, మీరు వాడుకున్న అమౌంట్ ఈఎంఐ కన్వర్ట్ అవుతుంది కదా, ఆ ఈఎంఐకి కన్వర్ట్ అయినందుకు కూడా ఎలాంటి ప్రాసెసింగ్ ఫీ లేదు. అండ్ మీరు ఈఎంఐ కన్వర్ట్ చేసుకున్న తర్వాత మీ దగ్గర డబ్బులు అడ్జస్ట్ అయినాయి, మొత్తం కట్టేద్దాం అనుకుంటున్నారు అనుకోండి. సో దాన్ని మీరు మొత్తం కూడా ఒకేసారి పే చేసుకోవచ్చు. ఎట్లాంటి ఎక్స్ట్రా ఛార్జెస్, ఫోర్స్ క్లోజర్ ఛార్జెస్ లేవు. ఏదున్నా ఇందులో క్లియర్, ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. హిడెన్ ఛార్జెస్, ఎక్స్ట్రా ఛార్జెస్ అట్లాంటివి ఏమీ లేవు. అండ్ ఇది గ్లోబల్ యూసేజ్ రూపే నెట్వర్క్ కార్డు. మీరు దీన్ని గ్లోబల్ గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ కార్డ్ ని మీరు భారత్ పే యాప్ కి లింక్ చేసుకొని మీరు మర్చెంట్ క్యూఆర్ కోడ్స్ ఉంటాయి కదా, వాటికి కూడా పే చేయొచ్చు, ట్రాన్సాక్షన్ చేయొచ్చు. మీరు అదర్ యూపీఐ యాప్స్ కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. బట్ భారత్ పే యూపీఐ యాప్ కి కనెక్ట్ చేసుకొని మీరు ట్రాన్సాక్షన్ చేస్తే మీకు ఎక్స్ట్రాగా రివార్డ్స్ కూడా వస్తాయి యూపీఐ ట్రాన్సాక్షన్స్ పైన. అండ్ ఇది అన్ని రూపే కార్డ్స్ లాంటిది కాదు, ఇది రూపే సెలెక్ట్ కార్డు. వేరే ఏ కార్డు కూడా ఇవ్వనటువంటి ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ బెనిఫిట్ ని ఈ కార్డు మీకు ఇస్తుంది. ఎవ్రీ క్వార్టర్లీ మీరు డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ 2 యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ లాంజ్ యాక్సెస్ 2 యూజ్ చేసుకోవచ్చు. సో ఇవి యూనిటీ బ్యాంక్ భారత్ పే ఈఎంఐ క్రెడిట్ కార్డుకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఈ ఈఎంఐ కార్డుకి అప్లై చేసుకునే లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కమెంట్ బాక్స్ లో ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఈ కార్డుకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఏంటి అంటే, మీ ఏజ్ 21 years నుంచి 65 years మధ్యలో ఉంటే అప్లై చేసుకోవచ్చు. మీరు సాలరీడ్ పర్సన్స్ అయినా, సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. మీ క్రెడిట్ స్కోర్ అనేది బాగుండాలి. క్రెడిట్ స్కోర్ బాగుంటే మీకు అప్రూవల్ అనేది వస్తుంది. క్రెడిట్ స్కోర్ లో లేట్ పేమెంట్స్ అట్లాంటివి ఉండకూడదు. సో ఈ కార్డు పైన నా ఒపీనియన్ ఏంటి అని అంటే, మీరు ఏమైనా బిగ్ పర్చేసెస్ చేస్తున్నప్పుడు లైక్ మొబైల్, టీవీయో, రిఫ్రిజిరేటర్, ఏసీయో, ల్యాప్టాప్ ఇట్లాంటివి పర్చేజ్ చేస్తున్నప్పుడు ఆ అమౌంట్ అనేది మొత్తం ఒకేసారి పెట్టే బదులు ఈ కార్డుతో పర్చేజ్ చేసుకున్నారనుకోండి, ఇది ఆటోమేటిక్గా ఈఎంఐ కన్వర్ట్ చేసేస్తుంది. అండ్ ఈఎంఐ కన్వర్ట్ చేసినందుకు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీ తీసుకుంటలేదు కాబట్టి మీరు అమౌంట్ని కొంచెం కొంచెం కట్టుకుంటూ పోవచ్చు. మీ పైన బర్డెన్ అనేది పడదు. ఇన్ కేస్ మీకు అమౌంట్ అరేంజ్ అయినా కానీ ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జెస్ లేకుండా మీరు ఆ ఈఎంఐస్ మొత్తం ఒకేసారి క్లియర్ చేసుకోవచ్చు, ఫోర్స్ క్లోజర్ ఛార్జెస్ లేకుండా. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఈ ఈఎంఐ కార్డుకి అప్లై చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.